బ్లాక్ ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను కుటుంబ సమేతంగా రాజమండ్రి వీఐపీ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేసి గోదావరి నదిలో తర్పణం వదిలారు. మహాపుష్కరాలను ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిందని బోయపాటి కొనియాడారు. పుష్కరాల చివరి రోజుల్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. మరోవైపు టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి పుష్కర్ ఘాట్కు వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఆకాశములో సింహరాశిలో దేవగురుడు చేరిన అందరూ కూడా అన్ని సంఘాల వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ఇక్కడ చాలామంది వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా వర్కర్సే కాదు, అధికారులే కాదు, అనధికారులే కాదు, పత్రికల వారు, మీడియా వారు అంతా కూడా చాలా కష్టపడుతున్నారు. ఇది చాలా సంతోషం ఇస్తుంది. అందుకే నాకు వెళ్ళబుద్ధి కాక మొన్న నేను పట్టిసీమలో స్నానం చేశాను. నిన్న హారతి అవి చూశాను. నేను ఉదయం అంతా కూడా ఘాట్ చూడటం జరిగింది. మళ్ళీ ఈరోజు అందరినీ చూడాలి, పలకరించాలి, ఇవాళ రేపు ఉందామని చెప్పి నేను వచ్చానండి.